హాయ్ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ ఈజీగా తొందరగా అయిపోయే కర్రీ చూసుకుందామా. ఇప్పుడు నేను క్యాబేజీ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. ఇది తొందరగా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి, కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూసుకుందామా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు అరకిలో క్యాబేజీ నేను చక్కగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ముందే పెట్టేశానండి. కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే ఏమన్నా పురుగులున్నా ఇదైపోతుందని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్నీలో ఒక లైక్ ఇవ్వండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్నాం చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అది వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్, లైక్ దిస్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను, మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి. ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం చూసారా క్యాబేజీ, ఆ తరుగు కూడా వేసుకుందాం. చక్కగా నూనెలోనే మగ్గుతుందండి. ఇంకా మనం వేరేగా నీళ్ళు వేయే అవసరం లేదు. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే చాలా చాలా సన్నగా కట్ చేశాను కదా పీసెస్ని, అందుకు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు చక్కగా మగ్గింది చూసారా. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక స్లో టు మీడియం టు హైలో పెట్టుకొని మంటని మగ్గనిద్దాం. చక్కగా ఫ్రై అవనిద్దాం మన క్యాబేజీ మొత్తం. ఈ నూనెతోని మగ్గుతుందండి, ఇంకా మనం నీళ్ళు వేస్తడం లేదు. ఉప్పుతోని నీళ్ళు బాగా వస్తుంది కదా. చక్కగా ఈ విధంగా చక్కగా దగ్గరగా పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కదిలించకుండా అట్లా నుంచేస్తామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో, అసలు చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా అసలు ఏమీ అవసరం లేదు. మనం చూడండి ఎంత చక్కగా మెత్తగా వచ్చేసిందో. ఎందుకంటే మనం సన్నగా కోసాం కదా, పెద్దగా కాకుండా సన్నగా కోసాం కదా, అందుకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. మీకు స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి కారం. మా ఇంట్లో కొంచెం ఎక్కువే తింటారండి కారం, కొంచెం ఎక్కువ చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఇంకా వేయవసరం లేదండి, ఇందాక మనం వేసాం కదా, అదే సాల్ట్ సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా దగ్గరకు వచ్చిందో. నూనె కూడా రిలీజ్ అయిపోయింది అందులో నుంచి. ఇప్పుడు మనం కోడిగుడ్లు, ఇది క్యాబేజీ కర్రీ అంతా ఒక సైడ్కు తీసుకొని మనం కోడిగుడ్లు పగలగొట్టుకొని ఒక సైడ్ని పెట్టుకుందాం. గుడ్డు పగలగొట్టడానికి ఎంతసేపు చేస్తున్నానో చూడండి అసలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 3 కోడిగుడ్లు మనం పగలగొట్టుకుని ఇందులో వేసుకొని కదపకుండా వెంటనే కదపకుండా నీడిల్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లాగా మనం వదిలేద్దాం. ఎందుకంటే చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ధనియా పౌడర్ కొంచెం వేసానండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. జీరా పౌడర్ కొంచెం వేసాను, జీరా పౌడర్, చాట్ మసాలా. ఈ స్పైసెస్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. నేను మామూలుగానే వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల కొత్తిమీర వేసుకొని చక్కగా
కోడిగుడ్లు కొత్తిమీర వేసుకున్నాను చూసారా, అదేవిధంగా చక్కగా కలుపుకుందాం. కోడిగుడ్డు ఎట్లాగో మనం విడదీస్తాం అనుకోండి, మొత్తం కలుపుతాం కదా, అందుకు కొంతసేపు అట్లా ఉడకబెడితే బాగుంటుందని, కోడిగుడ్డు పరంగా వచ్చిద్దని చెప్పి నేను అట్లా పెట్టేశాను. ఇప్పుడు మొత్తం కర్రీని మళ్ళీ ఒకసారి నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు కలిపేస్తాను మొత్తం ఒకేసారి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చక్కగా ఫాస్ట్గా అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ. క్యాబేజీతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. క్యారెట్ కర్రీ చేసుకోవచ్చు, క్యాబేజీ కోడిగుడ్డు కూడా చేసుకోవచ్చు. మనం కావాలనుకోవాలి కానీ ఎన్నైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేసుకుంటే చక్కగా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మనం అట్లా వదిలేసామనుకోండి, చక్కగా గుమగుమలాడుతా క్యాబేజీ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.